జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల కాలంలో తన మీద, తన ప్రభుత్వం మీద జరిగినంత దారుణమైన దుష్ప్రచారం మరొకరి మీద జరిగి ఉండదు. అంత దుష్ప్రచారం జరుగుతూ ఉంటే తిప్పికొట్టడంలో వీళ్ళంత బలహీనంగా మరొకరు ఖచ్చితంగా ఉండి ఉండరు. ఎంత దారుణమైన దుష్ప్రచారం వన్ బై వన్ బయటపడుతూ ఉన్నాయి. సిద్ధం సభలకు ప్రభుత్వ సొమ్ము 400 కోట్లు తగలేశారు అన్నారు, 200 కోట్లు తగలేశారన్నారు. తీరా నిన్న శాసనసభలో సమాధానం, ఒక్క పావులో కూడా ప్రభుత్వ సొమ్ము వాడలేదు, వైసీపీనే పార్టీ నుండి దానికి డబ్బులు కట్టారు అని చెప్పి సమాధానం. ఒకటా రెండా ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలా వాటికి సమాధానాలు వీళ్ళే చెబుతూ ఉన్నారు. అప్పుల విషయం మీద ఎంత దుష్ప్రచారం చేశారు, చివరికి అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి అసలు అప్పులు ఎంత. ఇంకోటి ఏం చేశారు వీళ్ళు చేసిన దుష్ప్రచారం. సరే, జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రభుత్వ భవనాల కలర్లు వేయడాన్ని మనం తీవ్రంగా వ్యతిరేకించాము, అది వేరే విషయం. కానీ జగన్ హయాంలో ఆ ప్రభుత్వ భవనాలకు కలర్లు వేయడం కోసం 4,000 కోట్లు ఖర్చు అయింది, 3,000 కోట్ల ఖర్చు అయింది, 4,800 కోట్లు ఖర్చు చేశారు. ఏం విచ్చలవిడితనం సీరియస్లీ. ప్రభుత్వ భవనాలకు, అదే పంచాయతీ భవనాలకు విపరీతంగా వేశారు అని. దీని మీద మండలిలో 3 సభ్యులు అడిగారు. ప్రశ్న నంబర్ 13502. దువ్వారపు రామారావు, వేపాడ చిరంజీవిరావు, తిరుమల నాయుడు ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్న ఏంటి? పంచాయతీ భవనాలకు మరియు ఇతర కార్యాలయాలకు రంగులు వేయడానికి ఎంత ఖర్చు అయింది అని. అది ఉప ముఖ్యమంత్రి దగ్గర ఉంది కదా, ఆ శాఖ, మంత్రిత్వ శాఖ. గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి గారు, అంటే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ బ్రాకెట్లో, దయచేసి కింది సమాచారం తెలియజేస్తారు. 2019-24 కాలంలో పంచాయతీ భవనాలు మరియు ఇతర కార్యాలయాలకు రంగులు వేయడానికి సుమారు 4,800 కోట్ల ఖర్చు చేశారు అన్న విషయం వాస్తవమేనా? ఎందుకంటే వీళ్ళు దుష్ప్రచారం చేసింది 4,800 కోట్లు పంచాయతీ భవనాలకు, ఇతర కార్యాలయాలకు రంగులు వేయడానికి ఉపయోగించారు, అది నిజమేనా? దానికి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ సమాధానం ఏంటి? మంత్రి గారు 2019-24లో పంచాయతీ భవనాలకు రంగులు వేయడానికి 101.81 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేయడం జరిగింది. 101.81 కోట్లు. ఇందులో రంగులు వేయడానికి ఖర్చు చేసిన మొత్తం 49 కోట్లు అయితే, రంగులు వేయడానికి ఖర్చు చేసింది 49 కోట్లు అయితే, మిగిలిన 52 కోట్ల మొత్తాన్ని భవనాలకు ఉన్న పెయింటింగ్ను తొలగించి మళ్ళీ తిరిగి రంగులు వేయడానికి జరిగింది. ఫస్ట్ రంగులు వేశారు, హైకోర్టు చెప్పింది ఆ రంగులు డిలీట్ చేసి మళ్ళీ రంగులు వేయమని చెప్పారు కదా. అట్లా మొదట రంగులు వేసినందుకేమో 49 కోట్లు, మళ్ళీ రెండోసారి ఆ ఉన్న రంగులు తీసేసి కొత్త రంగులు వేయడానికి 52 కోట్లు. వెరస మొత్తం మీద 101.81 కోట్ల మొత్తాన్ని దానికోసం వినియోగించారు. కానీ జరిగిన ప్రచారం ఏంది? 4,800 కోట్లు, 4,000 కోట్లు, 3,000 కోట్లు. ఇంకేమన్నారు? ఇవి డబ్బ సొమ్మ అన్నారు, వినయ్య సొమ్మ అన్నారు, రకరకాలు అన్నారులేండి. ఇలా మాట్లాడుతూ పోతే ఎన్ని ఇట్లాంటి దుష్ప్రచారాలు బాబోయ్.